ఓకే, ట్రై చేస్తారు. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఎడ్యుకేషన్లో ఏం చేస్తారంటే టేబుల్ ట్యాగ్ని యూజ్ చేసి ఒక టేబుల్లో తెచ్చుకొని మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవ్వచ్చు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారంటే టేబుల్ ట్రై చేయండి, మాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే చెప్పాను కదా HTML అనేది ప్రాక్టీస్ అని. ఎలా నేను చెప్పినా ఇంకొకరు చెప్పినా అర్థం అవుతున్నట్టు ఉంటుంది, మళ్ళీ వెంటనే మర్చిపోతాము. సో మాక్సిమం ట్రై చేయండి. ముందు ఏం చెప్పాను, టేబుల్ రో ఉండాలి. సో టీఆర్ జస్ట్ దీన్ని ఎలా కాపీ చేయండి. ఓకే, ఇది ఒక అలైన్మెంట్ లో పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది నెక్స్ట్ టైం మీరు యూజ్ చేసినప్పుడు. మనకి టేబుల్ హెడ్డింగ్స్ లో ఏమేమి కావాలి, జస్ట్ మీ క్వాలిఫికేషన్, మీ కాలేజ్ నేమ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మీ క్వాలిఫికేషన్ అంటే ఇది బేసిక్ టెంప్లెట్, ఓన్లీ CSS యూజ్ చేసి దీన్ని ఇంకా రీడిజైన్ చేయొచ్చు. క్వాలిఫికేషన్, కాలేజ్ నేమ్, నెక్స్ట్ వచ్చేసరికి పర్సంటేజ్. ఓకే, జస్ట్ సేవ్ చేయండి. ఓకే, అంటే మనం బార్డర్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇలా వచ్చింది. సో బార్డర్ ఏమన్నా ఇస్తే బార్డర్ ఈక్వల్ టు 1 ఇచ్చాను. సో 1 ఇస్తే 1 మనం రెఫరెన్స్ యాడ్ చేయడం వల్ల రీడ్ అయిపోయింది. సో ఇలా వచ్చింది. సో మీరు బార్డర్ 1 ఇచ్చారు కాబట్టి మీరు డేటా యాడ్ చేస్తున్న కొద్ది, ఇప్పుడు సపోజ్ ఇలా ఉంది కాబట్టి సో మనం దీన్ని ఏం చేద్దాం అంటే జస్ట్ కాపీ పేస్ట్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే TD మీరు విత్ 100% అవ్వచ్చు, చూపిస్తాను అది కూడా చేసి చూపిస్తాను. ఇప్పుడు సపోజ్ మనం దేనికి ఫస్ట్ క్వాలిఫికేషన్ కాబట్టి క్వాలిఫికేషన్ అంటే బీటెక్. ఇందులో ఇంకోటి యాడ్ చేయాలి, ఇయర్. ఓకే, ఇయర్. ఇప్పుడు కాలేజ్ నేమ్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఇయర్ కదా, 2001-2023. ఓకే, నెక్స్ట్ పర్సంటేజ్ ఇంకా తెలియదు కాబట్టి ప్రీవియస్ ఏమైనా ఉంటే అవి అవి పెట్టేయండి. జస్ట్ చెప్పాను కదా అలైన్మెంట్ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. సో అంటే మీకు ఈజీగా అర్థమవుద్ది చేస్తున్నప్పుడు. ఓకే, అది మెయిన్ బెనిఫిట్ వచ్చేసరికి. జస్ట్ దీన్ని ఓకేనా, ఇలా వస్తుంది. మీరు అలా కాదు విత్ 100% ఇచ్చుకుందాం అనుకుంటే జస్ట్ టేబుల్లోకి వెళ్ళి అట్రిబ్యూట్ యాడ్ చేయండి. విత్ దీని గూగుల్ మళ్ళీ బ్రౌజర్లోకి వెళ్ళాము, రిఫ్రెష్ చేయండి. ఓకే, ఇలా అడ్జస్ట్ అయిపోతుంది. సో మనకు తెలిసింది కదా, కాలమ్ స్పాన్, రో స్పాన్ ఇలాంటివన్నీ యూజ్ చేసి ఇంకా నీట్గా డిజైన్ చేయొచ్చు, ఓన్లీ HTML అట్రిబ్యూట్స్ వాడి. ఓకేనా, ఇలా మనం ఎడ్యుకేషన్ చేస్తాము. అలానే మీ స్కిల్స్, మీ ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేయండి. ఎవరైనా చేస్తే నాకు ఒకసారి ఆ ఫైల్ని వాట్సాప్లో చేయండి. ఇంకా ఏమైనా ఫీచర్స్ యాడ్ చేద్దాము, ఇంకా ఏదైనా రీడిజైన్ చేద్దామంటే చేయొచ్చు. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి లింక్ ట్రీ అన్నాం కదా. సో లింక్ ట్రీ ఎలా చేద్దాము అంటే సో లింక్ ట్రీ వచ్చేసరికి ఆల్రెడీ చూసాం కదా. లింక్ ట్రీ ముందు సెషన్ ఎవరైనా అందరూ అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో నో ప్రాబ్లం. సో పెయింట్ తీసుకున్నాను. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక సర్కిల్లో మన ఇమేజ్ రావాలి. నెక్స్ట్ ఏం చేయాలి, మన నేమ్ రావాలి. సో ఇక్కడ ఏం రావాలి, @Dinesh అని మన నేమ్ రావాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మన లింక్స్ రావాలి. ఇదే మనం చేయాల్సిన ఈజీ, అంటే ఈజీ, జస్ట్ చాలా ఈజీ.
సో మీకే అర్థమైపోద్ది. అంటే ఇక్కడ ఎవరైనా చెప్పగలరా, ఇక్కడ జస్ట్ ఒక్క లైన్ 2 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తే మొత్తం సెట్ అయిపోద్ది. అంటే 2 క్లాసెస్ యూజ్ చేస్తే మొత్తం సెట్ అయిపోద్ది. ఏ ఏ క్లాసెస్ యూజ్ చేస్తాం చెప్పగలరా? క్లాసెస్ కాదు, ఏ ట్యాగ్స్ యూజ్ చేస్తాం చెప్పగలరా? నేనే చెప్తాను, ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. న్యూ ఫోల్డర్ తీసుకున్నాను. న్యూ ఫోల్డర్లో ప్రాజెక్ట్ పెట్టాను. అంటే ఈ బిగినర్ లెవెల్లో మరి ఈ ప్రాజెక్ట్సే ఉంటాయి. సో అందుకే మనం ఇవే డిస్కస్ చేస్తున్నాము. ఇందులో ఇండెక్స్ డాట్ HTML అని తీసుకున్నాను. అలానే CSS ఫైల్ ఒకటి తీసుకోవాలి కదా. అది నేను ఫోల్డర్ క్రియేట్ చేశాను. సో మళ్ళీ సేమ్ ఫైల్స్ ఉన్నా నో ప్రాబ్లం. index.html తీసుకున్నాను. తీసుకుని సేమ్ లింక్ ట్రీ లాంటిదే క్రియేట్ చేస్తాం కాబట్టి లింక్ ట్రీ క్లోన్ అని పెట్టుకున్నాను. సో ఫస్ట్ ఏం చేయాలి, మన ఇమేజ్ కదా డిస్ప్లే అవ్వాలి. సో ఇమేజ్ డిస్ప్లే అవ్వాలి అన్ని సెంటర్లో కాబట్టి స్టార్టింగే మీరు సెంటర్ ట్యాగ్ యూజ్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మీరు ఇందులో మీ ఇమేజ్ రావాలి. సో నేను ఇమేజ్ ట్యాగ్ IMG మళ్ళీ అక్కడ ఇమేజ్ని వాడుకుంటున్నాను. ఓకే, దీన్ని కాపీ చేయండి, జస్ట్ పేస్ట్ ఆన్ ప్రాజెక్ట్ 2. ఓకే, src pages. Okay, src equal to ఎంత ఎర్లీగా సెషన్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఈవినింగ్ టీమ్ మీట్ ఉంటుంది. సో అందుకే ఇంత ఎర్లీగా పెట్టేశాను. నెక్స్ట్ జెఫ్ పేజెస్ తీసుకున్నాం కదా. సో ఇక్కడ మనకి ఏం రావాలి అంటే మన నేమ్ రావాలి. సో H3 వాడదాము, ఎందుకంటే అవి జస్ట్ అంటే సబ్ హెడ్డింగ్ టైప్లో ఉండాలి కదా. సో H3 ఆర్ H4 మీ ఇష్టం, ఏదైనా వాడుకోవచ్చు. సో ఓకే, ఒకసారి చూద్దాము. సెంటర్ దేనికి ఇచ్చానంటే సెంటర్ ట్యాగ్ ఓపెన్ చేశాను, సెంటర్ ట్యాగ్ క్లోజ్ చేశాను. ఎందుకు సెంటర్ ట్యాగ్ ఇచ్చానంటే మీరు CSS అప్లై చేయొచ్చు, ఎందుకంటే మనకి లింక్ ట్రీ చూసుకుని ఉంటే ఈ సెంటర్లోనే ఉంది. సో మనం చేసేవన్నీ సెంటర్లోకి ఉండాలి కాబట్టి నేను సెంటర్ ట్యాగ్ ఓపెన్ చేశాను, క్లోజ్ చేశాను. ఆ సెంటర్ ట్యాగ్లోనే కోడ్ అంతా రాసుకుంటున్నాను. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇది సెంటర్కి మూవ్ అవ్వలేదు. సో ఓకే, ఓకేనా, సెంటర్ మూవ్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ ఇమేజ్ ని సర్కిల్లోకి తీసుకురావాలి. సో ఇమేజెస్ ని సర్కిల్లోకి మూవ్ చేయాలి అంటే ఇక్కడ ఏ ఇమేజెస్ వాడం కాబట్టి సో డైరెక్ట్ గా నేను కాల్ చేసేస్తున్నాను, ఇమేజ్ ట్యాగ్ ని కాల్ చేసేసాను. దానికి ఏం చేద్దాం అనుకున్నానంటే బార్డర్ రేడియస్, అంటే ఇప్పుడు సర్కిల్లో కదా రావాలి. బార్డర్ రేడియస్ అంటే నథింగ్ బట్ మనం సర్కిల్లో రేడియస్ ని ఎలా అయితే కాల్ చేస్తామో ఇక్కడ కూడా రేడియస్ ఉంటుంది. రేడియస్ అంటే నథింగ్ బట్ ఎడ్జెస్ ని కర్వ్ చేయాలనుకుంటే ఎప్పుడు డిఫాల్ట్ గా 100 ఉంటుంది. సో దాన్ని 50% చేసామంటే సర్కిల్ గా చేంజ్ అయిపోతుంది. సో సేవ్ చేశాను, సేవ్ చేసి ఇమేజ్ వైపు వెళ్ళాను. ఓకే, అప్లై అవ్వలేదు, ఒకసారి చూద్దాం. ఓకే, మనం CSS ఫైల్ యాడ్ చేయలేదు కదా. సో అందుకే లింక్ ట్యాగ్
style sheet href reference tag okay dot slash style dot css okay control s ఇప్పుడు రీఫ్రెష్ చేసి చూడండి ఓకేనా మనం ఇమేజ్ సైజ్ తగ్గించుకోవాలంటే సైజ్ కూడా తగ్గించుకోవచ్చు కాకపోతే మనం @ కదా యూజ్ చేసాము సో ఇక్కడ కూడా @ యూజ్ చేద్దాం ఓకే ఓకే ఈ తగ్గట్టుగా వచ్చింది కొద్దిగా సైజ్ తగ్గిద్దాము సైజ్ ఇమేజ్ యొక్క సైజ్ తగ్గిద్దాము ఇమేజ్ సైజ్ తగ్గించాలంటే చెప్పాను కదా విత్ ఎంత ఒక 180 పిక్సెల్ హైట్ 180 పిక్సెల్ ఇప్పుడు జస్ట్ రిఫ్రెష్ చేయండి ఓకే ఇంకా సైజ్ తగ్గించాలి సో ఏం చేస్తున్నా అంటే 120 ఇస్తున్నాను తగ్గించాను ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే బటన్స్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే లింక్ ట్రీలో ఉన్నవి బటన్స్ కాబట్టి ఈ అన్ని బటన్స్ కదా సో ఈ ఓవర్ ఎఫెక్ట్స్ ఇవన్నీ యాడ్ చేయాలి మనం ఓకే ఈ ఓవర్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఇప్పుడే చేసేద్దాం నేను ఓకే బటన్ నేమ్ వచ్చేసరికి ఫేస్బుక్ అంటే ఇక్కడ క్లాస్ నేమ్ ఇద్దాము సో క్లాసెస్ అన్నిటికీ యాడ్ అయిపోతుంది బటన్స్ అన్నిటికీ సో క్లాస్ నేమ్ ఓకే మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి కంట్రోల్ సి కంట్రోల్ వి ఇన్స్టాగ్రామ్ ఓకే మనం ఈ బటన్స్ పైన క్లిక్ చేస్తే వాటికి ఎలా రీడైరెక్ట్ అవ్వాలో కూడా చూద్దాము ఓకే 3 బటన్స్ వచ్చాయి ఇప్పుడు మనం ఈ బటన్స్ని ఇలా చేంజ్ చేయాలి ఓకేనా ఓకే ఇప్పుడు దీనికి ఏం చేద్దామంటే యాంకర్ ట్యాగ్ href ఏం చేద్దామంటే http యూట్యూబ్ కదా ఇచ్చాము ఫేస్బుక్ www టార్గెట్ ఎప్పుడు ఇవ్వడం మర్చిపోకండి ఎందుకంటే టార్గెట్ ఇస్తేనే కదా నెక్స్ట్ పేజ్లోకి వెళ్తుంది సో టార్గెట్ ఈక్వల్ టు బ్లాంక్ సో నెక్స్ట్ పేజ్లోకి సో ఎక్కడే క్లోజ్ చేసేసాము ఈ యాంకర్ ట్యాగ్ అన్నది ఎక్కడ క్లోజ్ చేయాలంటే బటన్ ఎడ్జ్లోనే అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఫేస్బుక్ పక్కన అంటే ఫేస్బుక్ క్లిక్ చేస్తే కదా అందులోకి వెళ్ళాలి సో ఫేస్బుక్ టెక్స్ట్ పక్కన పేస్ట్ చేయాలి ఓకే దీన్ని కాపీ చేశాను అక్కడ ఈ ట్యాగ్స్ రిమూవ్ చేయండి ఏమన్నా టెక్స్ట్ పక్కన కదా సో యూట్యూబ్ ఇవి మీ రెజ్యూమ్లో పెట్టుకోకండి బేసిక్ ప్రాజెక్ట్స్ సో మీకు అర్థం అవడం కోసమే ఏదైతే మనం జావాస్క్రిప్ట్ సిఎస్ఎస్ రెండు అయినప్పుడు చేస్తామో ఆ 2 ప్రాజెక్ట్స్ పెట్టుకోండి దానికి వాల్యూ ఉంటుంది ఇవి జస్ట్ నార్మల్ ఎవరైనా చేయగలరు అంటే బేసిక్ ఐడి ఇప్పటి వరకు చేసింది మనం ఎలా అప్లై చేస్తున్నామా తెలియడం కోసమే ఓకే ఇన్స్టాగ్రామ్ వచ్చేసరికి సెషన్ 10 minutes ఉంది సో మళ్ళీ రీజాయిన్ అయిపోయింది సో ఇప్పుడు చూడండి అంటే ఇక్కడ
ఫేస్బుక్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫేస్బుక్ రీడైరెక్ట్ అయింది. యూట్యూబ్ పైన క్లిక్ చేస్తే యూట్యూబ్ రీడైరెక్ట్ అయింది. ఇన్స్టాగ్రామ్ క్లిక్ చేస్తే ఇన్స్టాగ్రామ్కి రీడైరెక్ట్ అయింది. సో ఇప్పుడు మనం దీన్ని డిజైన్ చేయాలి. ఇప్పుడు దీన్ని నీట్గా డిజైన్ చేయాలి. బటన్స్ అన్నిటిని అలైన్మెంట్ అది. సో ఇప్పుడు వచ్చేసరికి క్లాస్ ఏమైనా ఇచ్చుకున్నాం బటన్ కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే బటన్ కాల్ చేద్దాము. డాట్ బటన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, డిస్ప్లే అన్న ఒక ప్రాపర్టీ ఉంటుంది. డిస్ప్లే అన్న ప్రాపర్టీని దేనికి యూజ్ చేస్తామంటే ఆల్రెడీ బ్లాక్కి ఇన్లైన్కి డిఫరెన్స్ తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ బాక్సెస్ అన్నీ ఇన్లైన్, సో అందుకే కదా పక్క పక్కన సైడ్ బై సైడ్ అరేంజ్ అయిపోయి. అదే బ్లాక్ అనుకోండి ఈ మొత్తం హోల్ స్పేస్ అంతా ఉంటుంది. ఇప్పుడు ఇమేజ్ ట్యాగ్ చూసుకోండి, ఇమేజ్ ట్యాగ్ వచ్చేసరికి హోల్ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. మళ్ళీ మనం నెక్స్ట్ ఏదైతే ప్రింట్ చేసాం, నెక్స్ట్ ఏదైతే H3 ట్యాగ్ పెట్టామో అది నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అయింది. ఈ H3 ట్యాగ్ కూడా బ్లాక్ అంటే ఒక హోల్ స్పేస్ ఆక్యుపై చేసింది. నెక్స్ట్ ఏదైతే మనం కోడ్ రాసామో అది నెక్స్ట్ లైన్ లో స్టార్ట్ అయింది. సో దాన్ని బట్టి అర్థం ఏంటి, అవన్నీ బ్లాక్ లెవెల్. ఇమేజ్ ట్యాగ్ అనే హెచ్ త్రీ అనేది బ్లాక్ లెవెల్. బట్ బటన్స్ వచ్చేసరికి ఏమైందంటే సైడ్ బై సైడ్ అరేంజ్ అయ్యాయి. సో ఇవన్నీ ఇన్లైన్ మాట. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తున్నామంటే ఇన్లైన్ ని బ్లాక్ గా మార్చుతున్నాం. అది ఎలా మార్చడం అంటే జస్ట్ డిస్ప్లే ఈక్వల్ టు బ్లాక్ అని పెట్టేయండి. ఓకేనా, ఇప్పుడు అరేంజ్ అయిపోయా, స్ట్రైట్ గా అరేంజ్ అయిపోయి. సో ఇప్పుడు మనం దీన్ని రీడిజైన్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు బటన్ ఆల్రెడీ బటన్ లో ఉంది కాబట్టి, సో ఇప్పుడు బటన్ లో విత్ ఒక 250 పిక్సెల్ తీసుకోండి. హైట్ ఒక 30 పిక్సెల్, ఎందుకంటే హైట్ తక్కువే కదా బటన్స్ కి. సో హైట్ వచ్చేసరికి ఒక 20 px తీసుకోండి. సో సేవ్, సో రీడైరెక్ట్ చేయండి. సో ఇంకా కొద్దిగా హైట్ కావాలి, ఎందుకంటే మనకి ఇలా రావాలి. సో ఇంకా పెంచుదాం, ఒక 750 ఇద్దాము. సో హైట్ కూడా ఒక 80 ఇద్దాము. అంటే ఇది జస్ట్ కంట్రోల్ సేవ్ చేసి ఒకసారి అలా బ్రౌజర్లో ఒకసారి చూడండి ఎంత ఇస్తే సరిపోతుంది అని. అలా ట్రైల్ అండ్ ఎర్రర్ అంతే. ఓకే, అంటే ఇప్పుడు విత్ కావాలి, విత్ ఇంకా కావాలి, విత్ సరిపోవట్లేదు. సో విత్ ఏం చేద్దామంటే ఒక 480 తీసుకుందాం. హైట్ సరిపోయింది, సో 480. ఓకే, ఓకే హైట్ కూడా కొద్దిగా తగ్గిద్దాం. హైట్ వచ్చేసరికి ఒక 6 ఇద్దాము. ఓకే, ఇది వచ్చేసరికి ఒక 6 ఇద్దాం. ఓకే సరిపోయింది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం బటన్ కి బయట కదా ఉంది. సో ఇప్పుడు ఈ యాంకర్ ట్యాగ్స్ అంటే ఏ ట్యాగ్ కి అండర్లైన్ వచ్చేస్తుంది కదా. మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక అండర్లైన్ వస్తుంది, చూపిస్తానండి. ఇప్పుడు ఇక్కడ అండర్లైన్ వస్తుంది చూసారా. ఇక్కడ అండర్లైన్ కొద్దిగా ఎలా ఉందంటే అంత లుకింగ్ బాగాలేదు కదా. సో మనం ఏం చేద్దాం అంటే అండర్లైన్ ని తీసేద్దాము. అండర్లైన్ ఎలా తీస్తాము అంటే జస్ట్ సిఎస్ఎస్ ఫైల్లోకి వెళ్ళండి, యాంకర్ ట్యాగ్. ఓకే, టెక్స్ట్ డెకరేషన్ ఇచ్చేయండి. టెక్స్ట్ డెకరేషన్ బై డిఫాల్ట్ లో అండర్లైన్ అని ఉంటుంది. టెక్స్ట్ డెకరేషన్ అన్ని ఇచ్చేసాను. సో ఒకసారి ఓకే పోయాయి కదా, ఒకసారి చూడండి కంట్రోల్ ప్లస్. ఓకే పోయా, అండర్లైన్స్ పోయాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే బటన్ కి గ్యాప్ ఇవ్వాలి. సో బటన్ కి గ్యాప్ అంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఈ ఎడ్జెస్ లో అయితే మార్జిన్ అని ఓవరాల్ ఒక లోపల తీసుకుంటే అందులో మనకి స్పేసెస్ కావాలి అంటే ప్యాడింగ్ యూజ్ చేస్తాము అని. ప్యాడింగ్ బై డిఫాల్ట్ అంటే ప్యాడింగ్ ఎలా ఉంటుందంటే మీరు సింగిల్ గా ఇచ్చుకోవచ్చు, లేదంటే ప్యాడింగ్ లెఫ్ట్, ప్యాడింగ్ రైట్, ప్యాడింగ్ టాప్, ప్యాడింగ్ బాటమ్ అని ఇచ్చుకోవచ్చు. లేదంటే ప్యాడింగ్ అని ఇస్తే ఆల్ సైడ్స్ అప్లై అయిపోతుంది. లేదంటే షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ అని ఉంటుంది. బై డిఫాల్ట్ టాప్ లెఫ్ట్ బాటమ్ రైట్, టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్ ఇలా స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ వచ్చేసరికి టాప్, నెక్స్ట్ వచ్చేసరికి రైట్, నెక్స్ట్ వచ్చేసరికి బాటమ్, నెక్స్ట్ వచ్చేసరికి లెఫ్ట్. మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు టాప్ మీకు ఏమీ వద్దు, సో 0. ఇక్కడ రైట్ ఒక 10 పిక్సెల్ కావాలి, బాటమ్ 10 పిక్సెల్ కావాలి, మళ్ళీ లెఫ్ట్ 0. సో 0 10 10 0 ఇలా ఇచ్చేసుకోవచ్చు. లేదంటే నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఓవరాల్ మొత్తం 4 sides కి అప్లై అయిపోవాలి. ఇప్పుడు నేను 10 పిక్సెల్ తీసుకున్నాను. 10 పిక్సెల్ ఏమవుద్దంటే
చూడండి, ఇక్కడ 10 పిక్సెల్ తీసుకుంటుంది, ఇక్కడ నుండి 10 పిక్సెల్ తీసుకుంటుంది, ఇక్కడ నుండి 10 పిక్సెల్ తీసుకుంటుంది, ప్యాడింగ్ టాప్ నుండి 10 పిక్సెల్ తీసుకుంటుంది, బాటమ్ నుండి 10 పిక్సెల్ తీసుకుంటుంది. సో ఇప్పుడు చూసారు కదా, జస్ట్ దీన్ని రీఫ్రెష్ చేయండి. సేవ్ చేయలేదు, సేవ్ చేశాను. ఇప్పుడు చూడండి, జస్ట్ రీఫ్రెష్ చేయండి. సో సార్ చూద్దాము, ప్యాడింగ్ అప్లై అవ్వట్లేదు, ఎందుకు అవ్వట్లేదు చూద్దాము. ఓకే, బటన్ ఓకే గైస్, మళ్ళీ రీజాయిన్ అయిపోండి, సెషన్ ఎండ్ చేస్తున్నాను.